గురూజీ, ఖమ్మం నుంచి సునీత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి సునీత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం గాని డేట్ గాని అసలు ఏం లేదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? 35 లోపు ఉండొచ్చు మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే ఓకే తల్లి. నమస్తే గురుజీ గారు, మీ పాదాభివందనాలు సార్. నమస్తే అమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా సార్ మీకోసం, అసలు చెప్పలేను ఇక అంతే. సరే తల్లి, చెప్పండి. నాకు చాలా ప్రాబ్లమ్స్ సార్, పుట్టిన కాంతి కష్టాలు సార్. మాకు అన్ని అసలు ఏం చెప్పుకోవాలో కూడా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ కొన్ని చెప్తా మీకు. చెప్పమ్మా. అవి కొంచెం పరిష్కరించండి సార్. సరే నాకు చెప్తాను. మ్యారేజ్ అయింది సార్. నాకు ఎన్ని సంవత్సరాలు అయింది? 1993లో అయింది సార్. 93. ఓ, దాదాపు అయితే 23 సంవత్సరాలు అయిపోయింది. అంటే నేను పెళ్లి అయిందే లెక్క, మళ్ళీ అడిగి పోలే, ఇడికి రాలే, అసలు నిద్ర మలుపులకు కూడా కరెక్ట్ పోలే నేను. సరే, పెళ్ళినే వద్దన్నా నేను. అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు సార్ నాకు. అయ్యో, చైల్డ్ మ్యారేజ్. చెప్తాలి. అయితే ఇంక అంతే సార్, నాకు మిగతా విషయాలు ఇక అన్ని కష్టాలే. నాకు ఏమైంది అసలు, నా పేరు బలం ఎట్లా అయింది అనేది, నాకు డేట్ అనేది ఏం లేదు. మీరే చెప్పాలి సార్, నాకు ఏం జరిగింది అసలు. సరే అమ్మా, ఇప్పుడు నేను అందరూ ఏమని పిలుస్తారు? సునీత అని పిలుస్తారు. అమ్మ నాన్న పెట్టిన పేరు అదే, సునీత. సునీత. మీ పుట్టుకతో వేరే ఇంకేం పేరు పెట్టలేదా? ఏం పెట్టలే. సరే తల్లి, అయితే మీరు శతభిష నక్షత్రం కుంభరాశిని చూసుకోండి చాలు. కుంభరాశి చూస్తున్నా నేను. శతభిష నక్షత్రం కుంభరాశిని చూసుకోండి, అదే కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు భర్త లేదైతే? భర్త నాకు లేదు, అక్కకు కూడా మ్యారేజ్ కాలేదా. మిమ్మల్ని ఒకలాగా పిలవాలని ఉంది నాకు, ఎన్నటి నుంచో నా కోరిక, అన్నయ్య అని పిలవాలని ఉంది. అలాగే పిలి తల్లి. చెల్లమ్మ చెప్పమ్మా. చాలా ఇష్టం మీరు అంటే, ప్రతిరోజు మిస్ కాకుండా చూస్తాం. మా పక్కన కూడా ఇది అది యోగక్షేమం అని కూడా చెప్తా ఉంటాను నేను. సరే చెల్లమ్మ. అయితే అక్కకు కూడా పుష్పవతి కాలే, ఆమె పూలమ్మ ఆమె పేరు, పెద్ద ఆమె. ఆమె తర్వాత అన్నయ్య పెళ్ళైంది, 3 పిల్లలు. అంటే నాన్నకి పుట్టిన ఆడపిల్లలు ఎవరు బాగలేదు. సరే తల్లి, ఇప్పుడు మీ విచారానికి వస్తాము. జాతకం అయితే చాలా బాగుంది, కానీ మీ జన్మ జాతకం ఏం తెలియచేస్తుందంటే పంచమ స్థానం పూర్వపుణ్య స్థానం. అంటే వెనుక జన్మలో చేసిన కర్మఫలం వల్ల ఇలా జరుగుతుంది. నీకు తెలీదు వెనుక జన్మలో ఏం చేసావని, కానీ ఆ కర్మ ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది తల్లి. ఎందుకంటే నీకు చూడడానికి చెప్పుకోవడానికి అన్నీ ఉంటాయి, అనుభవించడానికి మాత్రం ఏం ఉండదు. చెప్పుకోవడానికి భర్త ఉన్నాడు, చెప్పుకోవడానికి అన్నయ్య ఉన్నాడు, చెప్పుకోవడానికి ఇల్లు ఉంది, అంతా ఉంది, కానీ అనుభవించడానికి ఏం లేదు. ఇది పరిస్థితి. మీకు కూడా కోపం చాలా ఎక్కువ తల్లి, చాలా అసలు. ఎందుకంటే ఎవరన్నా ఏదన్నా ఉత్త పుణ్యానికి నన్ను ఏమన్నా అన్నారు అనుకో, నాకు పడబుద్ధి కాదన్నయ్య, చాలా బాధేస్తుంది. ఎందుకు మమ్మల్ని ఉత్త పుణ్యానికి ఇట్లా మాటలంటారు, మీ మంచి పోతే చెడు ఎందుకు వస్తుంది అనేది ఒక బాధ తప్ప, ఉత్తగా వాళ్ళని తిడదాము, వాళ్ళకు నిందించుదాం, వాళ్ళని మాట అందాం అనే క్యారెక్టర్ కాదు. ఎవరన్నా ఏదన్నా అంటే మటుకు పడబుద్ధి కాదు, అది మాత్రం ఖచ్చితంగా రియల్. అది సరే తల్లి. నన్ను ఏం చేయమంటారు, మ్యారేజ్ చేసుకుంటే అమ్మ అక్క నేను ఒక్కడు ఉంటాం. మరి మ్యారేజ్ చేసుకొని పోతే వాళ్ళిద్దరు ఎట్లా అని ఒకటి ఆలోచన. మీరు ఏం చదువుకున్నారు? నేను 7 వరకు చదివినా, టైలరింగ్ చేస్తున్నా, ఇంట్లోనే ఉంటా, ఇంట్లోనే చేస్తా, అక్క నేను అమ్మ. ఇప్పుడు ఇంటి పోషణ అంతా మీదే? నేనే, రైట్. సరే తల్లి, మంచిది. అంటే ఇప్పుడు మీరైనా ఇద్దరిలో అమ్మకైనా ఉంటుంది కదా కూతురికి పెళ్లి చేయాలని? ఆమెకుంది, కానీ నేనే వద్దంటున్నా. చేసుకోవాలమ్మా, చేసుకోకపోతే జీవితంలో మనకి ఎవరైనా ఒక మన వెనుక సపోర్ట్ చేసేవాళ్ళని ఉంటే, భర్త అనే వాళ్ళు ఉంటారంటే మనకి ప్రపంచంలో గౌరవం దొరుకుతుంది తల్లి. చక్కగా పెళ్లి చేసుకోండి. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇంతకు ముందు పెళ్ళయింది కదా? ఏం చెప్పట్లేదు అసలు. ఆయన నేను మాట్లాడను కూడా మాట్లాడలేదు, పెళ్లిలోనే వద్దన్నా. అయితే నాన్న అన్నాడు కదా, ఇప్పుడు మనం వద్దంటే తప్పు. మా నాన్న కొంచెం పెద్ద మనిషిలాగా ఉండేటోడు. మనమే తప్పు చేస్తే రేపు నలుగురు ఏమంటారమ్మా, పెళ్లి కాని తర్వాత నేను మాట్లాడతా, నీకు ఇష్టం లేని పని కూడా చేయలేను కదా అని అన్నాడు. నాకేం అర్థం కాలేదు. పెళ్లినే అది వద్దనుకున్నాం. ఇక అమ్మ నాన్నతోటి అటు పోయి ఇటు వచ్చి 2 రోజు 3 రోజులు పోయినా కథ, ఇంకా నేను పోలే అసలు. సరే అయిపోయిందిలేండి, మీరు పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండండి తల్లి. మీరు కుటుంబంలో బాగుండాలి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి అమ్మా.
మీ కుటుంబానికి ఒకటి ఏంటంటే నేను చెప్పేది ఒకటి, నేను పాముల కళ మెలుగుతా అంటే చూసిన నా మ్యారేజ్ కాకముందే. అయితే నాగదోషం పూజ చేయించిండు నాన్న తీసుకెళ్లి. మీరు చెప్పినవన్నీ ఇప్పుడు 9 రోజులు పుట్టకు పాలు వేయమంటే పోసే ఒక్క పొద్దుండి. ఇప్పుడు కొద్దిగా పర్లే మంచిగా అనిపిస్తుంది. అంత ముందు అయితే బాగా పాముల కళ్ళు వచ్చి ఆరోగ్యం బాగాలే నాకు, మెయిన్ గా కామర్లు అయ్యి బ్లడ్ లోకి వచ్చి అట్లా. సరే తల్లి, ఎట్లో యోగక్షేమం చేయడం వల్ల మీకు మంచిగా జరుగుతుంది, ఇంకా మంచిదవ్వాలి. ఇప్పుడు నేను మీ జీవితం మంచిదవ్వాలని నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి.